ఊహించినదే జరిగింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జగన్కు ఝలకిచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని, రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపానని బాలశౌరి ప్రకటించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో భేటీ అయిన బాలశౌరి రేపో మాపో జనసేన కండువా కప్పుకోబోతున్నారు. తను జనసేనలో చేరబోతున్నట్లు ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. 4 రోజుల్లోనే 2 ఎంపీలు రాజీనామా చేయడం వైసీపీలోని అలజడికి అద్దం పడుతోంది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ బుధవారం పార్టీ నుంచి తప్పుకున్నారు. వైసీపీ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లిచ్చి చాలామంది సీనియర్ నేతలకు సిట్టింగులకు మొండిచేయి చూపుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో ప్రక్షాళనకు దిగుతోంది. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను ఏమాత్రం కనికరం లేకుండా మార్చిపారేస్తోంది. టికెట్ దక్కదని తేల్చుకున్న నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టికెట్ వస్తుందని సిగ్నల్ అందగానే జంపు జిల్లాని అంటున్నారు. బాలశౌరి జనసేనలో చేరి ఆ పార్టీ టికెట్పై మచిలీపట్నం నుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎంపీ టికెట్ దక్కకపోతే అవనిగడ్డ లేకపోతే పొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. బాలశౌరికి వైసీపీలో కొంతకాలంగా ప్రాధాన్యం తగ్గింది. మచిలీపట్నం ఎమ్మెల్యే పెర్నినాని, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్లతో విభేదాలు ముదిరాయి. పెర్నినానిని జగన్ తన కెబినెట్ నుంచి తప్పించడానికి బాలశౌరే కారణమనే ఆరోపణలున్నాయి. గొడవలు ముదరడం, ఎన్నికలు దగ్గర పడ్డంతో ఒకరినొకరు దెబ్బతీసుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. బందర్లో జరిగే కార్యక్రమాలకు పార్టీ నేతలు బాలశౌరిని దూరంగా పెడుతున్నారు. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇటీవల బాలశౌరి మచిలీపట్నానికి వెళ్లినప్పుడు పెర్నినాని అనుచరులు అడ్డుకున్నారు. అవనిగడ్డలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు బాలశౌరి అనుచరులపై దాడి చేశారు. బాలశౌరిని ఈ పరిణామాలు బాగా ఇబ్బంది పెట్టాయి. అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో పార్టీని వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. రాజధానిని అమరావతికి మార్చడం దీనికి ప్రధాన కారణం. రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతుల ఆందోళన చాలా మందిలో గుబులు పుట్టిస్తోంది. వైసీపీ తరపున మళ్లీ బరిలోకి దిగితే ఓడిపోతామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరిన 10 రోజులకే బయటికి వచ్చేశారు. వీలైతే టీడీపీ లేకపోతే జనసేనలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు.